హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా ఆయన కాలు పాదంపై కత్తి పడింది అనమాట. ఫస్ట్ టైం టీటీ వేసుకున్నారు, యాంటీబయాటిక్స్ కూడా వాడారు. 1 డేలో తగ్గడంతో యాంటీబయాటిక్స్ మానేశారనమాట. తను చేసిన మొదటి తప్ప అదే. దానివల్ల స్వెల్లింగ్, ఫీవర్, పస్ ఫామ్ అయింది. ఇది వచ్చేసి కొప్పల్ అగస్త్య హాస్పిటల్ ఎంట్రెన్స్. చూడండి పాప ఎలా తీసుకెళ్తుందో. అక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి తెలుగు రాదు, మాకు కన్నడ రాదు. ఇక్కడ వచ్చేసి ఓపీ స్లిప్ తీసుకొని కన్సల్టేషన్ కోసం కూర్చున్నాం డాక్టర్ కోసము. డాక్టర్ వచ్చేసి మెడిసిన్ తీసుకురండి అమ్మా అని చెప్పారు. తనని రెస్ట్ తీసుకోమని కూర్చోమన్నారు అనమాట. ఇక్కడ చూడండి పాపం ఫీవర్ వచ్చి ఎలా అయిపోయాడో. కాలు చూడండి స్వెల్లింగ్ కూడా ఉంది, అక్కడక్కడ నల్ల నల్లగా కూడా అయింది. చూడండి చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. ఫస్ట్ ఎయిడ్ చేసి మరీ తీసుకెళ్ళాను. ఇక్కడ అగస్త్య హాస్పిటల్ చూడండి ఎలాగుందో. ఇక్కడ తెలిసిన తమ్ముడు కన్సల్టేషన్తో వెళ్ళాను అనమాట. అక్కడ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మెడిసిన్ తీసుకురా అని చెప్పారు డాక్టర్. తను రెస్ట్ తీసుకోమన్నారు. ఏం చేయాలో తెలియక అలా కూర్చున్నాను అనమాట. తనను లోపలికి తీసుకెళ్లారు ఇంజెక్షన్ వేయడానికి. మేమేమో బయట కూర్చున్నాము. స్లిప్ ఇచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పి కూర్చున్నాం అనమాట. తన కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఫస్ట్ టైం మెడిసిన్ తీసుకురానని నన్ను పంపించేటప్పుడు మా ఆయనకెళ్ళి చూశాను. తనేమో నన్ను చూసి చూడనట్టుగా చూస్తున్నాడు. ఎందుకు అలా చూసామంటే, నీకు తెలియాలి కదా, బయట అన్నీ తెలుసుకోవాలి కదా అని చెప్పి అంటున్నాడు. సరేలే ఏదైతే అదేందని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి మా పాప ఆ లోగో చూసి దయ్యం అంటుంది. తనకి ఎక్కడ చూసిందో ఏమో కానీ ఆ లోగో చూసి దయ్యం అని చెప్తుంది నాకు. చూడండి ఎలా చూస్తుందో, దయ్యం అంటుంది దాన్ని. స్కెల్టన్ స్కల్ చూసి చూడండి దయ్యం అంటుంది. ఇక్కడ వచ్చేసి డాక్టర్ చూస్తున్నారు తనని, కాల్ స్వెల్లింగ్ ఉందా లేదా అని. డాక్టర్స్ మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారు ఈ విషయంలో మాత్రం. చాలా బాగుంది, కేర్ మాత్రం చాలా బాగుంది అనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి మెడికల్ షాప్కి వచ్చాను. చూడండి ఏం తెలియకపోయినా అలా మెయింటైన్ చేశాను అనమాట. ఎలాగలాగా తీసుకొని అయితే వచ్చేసాను. ఫైనల్లీ ఫ్లూయిడ్ ఎక్కించారు తనకి. ఇప్పుడైతే క్యూర్ అయ్యాడు, అంతా సెట్ అయిపోయింది. కాలు కూడా స్వెల్లింగ్ తగ్గింది. కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాడు ఫీవర్ ఉండడం వల్ల. మీరు మాత్రం ఈ పొరపాటు చేయకండి. ఇలా పెట్టడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫీవర్ వలన అన్నం తినని పడుకున్నాడు అనమాట. లేపి మరి అన్నం తినిపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.